అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 199 అంతరంగాలు. ఇక స్టోరీకి వెళ్తే దారిలో కనిపించిన కరణ్ స్నేహను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. వాళ్ళనే ఫాలో అవుతూ వచ్చిన అక్షయ్ దూరంగా తన కారులో కూర్చొని జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉన్నాడు. కాసేపటి క్రితం తన విల్లా దగ్గర రోడ్డుపై ఉన్న స్నేహను చూడనట్లు నటించి ఆమెను క్రాస్ చేసి తన విల్లాలోకి వెళ్ళాడు అక్షయ్. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి స్నేహ సేఫ్గా ఇంటికి చేరే వరకు ఆమె వెనకే ఫాలో అవ్వాలని అనుకున్నాడు. కానీ ఇంతలో స్నేహ కరణ్ కార్ ఎక్కడం చూసి ఆ కార్ను ఫాలో అవుతూ వాళ్ళ వెనకే వచ్చాడు. అక్షయ్ కాసేపటి వరకు కారులోనే కూర్చొని తర్వాత నెమ్మదిగా అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చాడు. యువన్ డిన్నర్ చేశాడా? లోపలికి వస్తూనే అన్నపూర్ణమ్మని అడిగాడు అక్షయ్. తిని ఇందాకే రూమ్లోకి వెళ్ళారు సార్ అని చెప్పింది అన్నపూర్ణ. దాంతో నేరుగా యువన్ గది దగ్గరికి వెళ్ళిన అక్షయ్ శబ్దం రాకుండా డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. అక్కడ బెడ్పై పడుకొని ఉన్నాడు యువన్. చూస్తుంటే గాఢ నిద్రలో ఉన్నట్లు అనిపించాడు. నిద్రలో ఉన్న యువన్ ముఖం అమాయకంగా అలసిపోయినట్లు కనిపించడంతో అక్షయ్ ముందుకు వంగి యువన్ ముఖంపై పడుతున్న జుట్టును వెనక్కి జరిపి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత మెల్లగా వంటిపై దుప్పటి కప్పి ఒక క్షణం పాటు యువన్ ముఖాన్ని తదేకంగా చూశాడు. ఈ మధ్య యువన్ ఎందుకో చిన్న వయసులో తాను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్లు అనిపిస్తున్నాడు. తనను తానే మళ్ళీ చూసుకుంటున్నట్లు అనిపించింది. దాంతో అతనికి హఠాత్తుగా 5 ఏళ్ల క్రితం తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఒకవేళ ఆ రోజు జరిగిన దానికి తనకు బిడ్డ పుట్టి ఉంటే ఖచ్చితంగా యువన్ వయసులోనే స్నేహ్ యువన్ లాగే ఉంటాడని అతని మనసు పదే పదే చెప్పింది. కానీ అక్షయ్ వెంటనే ఆలోచనను పక్కకి నెడుతూ యువన్ నా రక్తం పంచుకొని పుట్టకపోయినా ఇప్పుడు నాకన్న కొడుకే, ఎప్పటికీ అలాగే పెరుగుతాడు అని తనకు తానే చెప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన స్నేహ డిన్నర్ పూర్తి చేసి బెడ్పై పడుకొని యువన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా యువన్కి మెమరీ లాస్ ఎలా అయిందో ఆమెకు అర్థం కాలేదు. దానిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కాఫీ షాప్లో యువన్ తలనొప్పితో ఎంత బాధపడ్డాడో స్నేహకు పదే పదే గుర్తొస్తోంది. అప్పుడు ఆమె బాధపడుతూ, ఇంత చిన్న వయసులో నా కొడుకు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ఇదంతా ఎవరు చేశారు? చిన్న పిల్లాడని కూడా చూడకుండా యువన్ను ఇంత ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళని నేను అంత ఈజీగా వదిలిపెట్టాను. నా కొడుకు పడుతున్న బాధకు వాళ్ళు కూడా ఖచ్చితంగా బాధపడి తీరాలి అని ఆవేశంగా అనుకుంది. దాంతో ఆమె యువన్పై అంత దారుణానికి పాల్పడింది ఎవరే ఉంటారని ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో యువన్ ఎవరినెవరిని కలిశాడు అని ఆలోచిస్తూ జరిగిన విషయాలను గురించి విశ్లేషించడం స్టార్ట్ చేసింది. అక్షయ్, అభయ్, రజనీష్, అక్షయ్ పేరెంట్స్, కమల్ ఇలా తన జీవితంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంది. కానీ వాళ్ళలో కొంతమందికి తనపై కోపం ఉన్నా వాళ్ళు దానిని యువన్పై చూపించే స్వభావం ఉన్నవాళ్ళు కాదని అనుకుంది. దాంతో మరికొంచెం లోతుగా ఆలోచిస్తూ ఇంకెవరే ఉంటారు? ఒకవేళ పర్ణిక, ఆమె తండ్రి రఘునాథ్, లేక ఆమె తల్లి అని అనుకుంటూ ఒక్కొక్కరి గురించి ఆలోచించింది. కానీ వాళ్ళందరూ డబ్బు కోసం తనని ఇబ్బంది పెట్టేవాళ్ళే తప్ప యువన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదని, అంత సాహసం చేయరని అనుకుంది. మరి కాసేపటికి ఆమె ఆలోచన విధానం మారింది. మరో యాంగిల్లో ఆలోచిస్తూ, అయినా యువన్ మెమరీ లాస్లో కేవలం అక్షయ్కి సంబంధించిన విషయాన్ని మాత్రమే మర్చిపోయాడు. అసలు ఇదేలా సాధ్యం? చూస్తుంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే ఎవరో అక్షయ్కి సంబంధించిన వాళ్ళే ఈ పని చేసి ఉండాలి అని అనుకుంటూ ఉండగా స్నేహ మనసులో హఠాత్తుగా ఏదో అర్థమవుతున్నట్లు అనిపించింది. తాను ఇప్పటి వరకు చాలా ముఖ్యమైన విషయాన్ని మిస్ చేశానని అనుకున్న స్నేహ కళ్ళ ముందు ఒక్కసారిగా దాత్రి రూపం మొదలింది. దాంతో ఆమె ఆలోచిస్తూ, నేను ఆ దాత్రిని ఎక్కువసార్లు కలుసుకోకపోయినా ఆమె ప్రతిసారి నన్ను శత్రువులాగే చూసింది. అక్షయ్తో పెళ్లి వరకు వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో నాకు కార్ యాక్సిడెంట్ అవ్వడం, యువన్ తప్పిపోవడం,
నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం ఏర్పడడం ఇవన్నీ ఒకేసారి జరిగాయి. ఇదెలా సాధ్యం? అక్షయ్తో సంబంధమున్న మా ఇద్దరికీ మాత్రమే ఈ సంఘటనలు జరిగాయి. అంటే ఖచ్చితంగా మమ్మల్ని అక్షయ్ నుంచి దూరం చేయడానికే ఇలాంటి పనులు చేశారు. అంటే ఇలా చేసే అవసరం అక్షయ్ పేరెంట్స్కి లేదా దాత్రికి మాత్రమే ఉంది. కానీ రాజేశ్వరి, రఘునందన్ ఇద్దరూ తమ మనసులో ఉన్న మాటను డైరెక్ట్గా చెప్పి నన్ను అక్షయ్కి దూరంగా తీసుకువెళ్లారు. వాళ్ళు యువన్ విషయంలో కూడా ఇలా ప్రవర్తించరు. కాబట్టి ఇది వాళ్ళు చేసిన పని కాదు. ఇక అక్షయ్కి మిగిలిన ఏకైక వ్యక్తి ధాత్రి. ఆమె అక్షయ్ను పిచ్చిగా ఇష్టపడుతోంది. అందుకే ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని, మమ్మల్ని అక్షయ్ జీవితం నుంచి శాశ్వతంగా తప్పించాలని ఆలోచించి ఉండొచ్చు. అందుకే యువన్ మనసులో నుండి అక్షయ్ జ్ఞాపకాలను తుడిచివేయడానికి ఆమె ఏదో ప్లాన్ చేసింది. అలాగే నన్ను కూడా అక్షయ్ జీవితం నుంచి శాశ్వతంగా తప్పించాలని అనుకొని ఉండొచ్చు అని అనుకుంది. చివరికి ఆమె ఆలోచనలన్నీ ఒక కొలిక్కి వచ్చి ధాత్రిపై స్థిరపడ్డాయి. అప్పుడు స్నేహ ఒక నిర్ణయానికి వచ్చిందానిలా పరిస్థితులన్నీ ఆ ధాత్రిని దోషిగా చూపిస్తున్నాయి. ఇక ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలి. ధాత్రి కనుక నిజంగా ఇలాంటి తప్పు చేసి ఉంటే ఆమెను నేను ప్రాణాలతో వదలను అని అనుకుంది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహకు మళ్ళీ వింత అనుభూతి కలిగింది. రాత్రంతా తన పక్కన ఎవరో పడుకుంటున్నట్లు అనిపించింది. అక్షయ్ పర్ఫ్యూమ్ స్మెల్ ఆమెకు వచ్చినట్లు అనిపించింది. ఆ స్మెల్ గుర్తు రావడంతోనే హఠాత్తుగా లేచి బెడ్పై కూర్చుంది స్నేహ. వెంటనే దుప్పటి తీసి అటు ఇటు వెతికింది. తన పక్కనే ఉన్న బెడ్షీట్ను పరీక్షగా చూసింది. కానీ అక్కడ ఎవరు పడుకున్న ఆనవాలు లేవు. కనీసం ఒక చిన్న వెంట్రుక కూడా కనిపించలేదు. దాంతో స్నేహకు అంతా అయోమయంగా అనిపించింది. నేను మరీ ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా ఫీల్ అవుతున్నానా, లేక నిజంగానే భ్రమపడుతున్నానా? నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎవరినైనా విపరీతంగా మిస్ అయినప్పుడు వాళ్ళు మన పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతామని నేను విన్నాను. అందుకే నాకు అక్షయ్ నాతో ఉన్నట్లు అనిపిస్తుందా అంటూ తనలో తానే ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలు వెతుక్కుంటోంది. కానీ ఆమెకు అంతా తికమకగా అనిపిస్తూ ఉండడంతో ఖచ్చితంగా తన మనసులో ఏదో లోపం ఉందని ఒకసారి సైకాలజిస్ట్ను కలవాలని నిర్ణయించుకుంది. ఆ ఆలోచన రాగానే నిజమే, ముందు ఒక సైకాలజిస్ట్ను కలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత యువన్ పరిస్థితి గురించి కూడా అడగొచ్చు. యువన్కి మెమరీ లాస్ రావడానికి కారణం ఏంటో తెలుసుకునే అవకాశం ఉంటుందేమో, చూస్తాను అని అనుకుంది. అనుకున్నది తడవుగా వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసి ఇంటర్నెట్లో న్యూరో సైన్స్ డిపార్ట్మెంట్లోని ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసింది. ఆ సైకాలజిస్ట్కు విదేశాల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉందని, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న వాళ్ళల్లో ది బెస్ట్ సైకాలజిస్ట్ అని చూడడంతో వెంటనే అతని అపాయింట్మెంట్ కోసం అప్లై చేసింది. ఆమె అదృష్టం బాగుండి ఆ రోజే ఆమెకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. దాంతో ఆమె హడావిడిగా లేచి ఫ్రెష్ అయ్యి అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి హాస్పిటల్కి చేరుకుంది. అనుకున్న టైంకి రావడంతో అటెండర్ ఆమెను వెంటనే లోపలికి పంపించాడు. స్నేహ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని తన మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అక్కడ దొరకాలని గట్టిగా కోరుకొని లోపలికి అడుగుపెట్టింది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా సీట్లో కూర్చొని నవ్వుతూ కనిపించాడు డాక్టర్ మధుసూదన్. అతను 45 ఏళ్ల వయసున్న మధ్య వయస్కుడిలా కనిపించడంతో పాటు సింపుల్గా ఉన్న అతని నవ్వు అతనికి ప్రత్యేకమైన హుందాతనాన్ని తెచ్చిపెట్టింది. ఆమెను చూడగానే రండి, కూర్చోండి అని నవ్వుతూ ఇన్వైట్ చేశాడు డాక్టర్. స్నేహ గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ విష్ చేసి వెళ్ళి అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది. గుడ్ మార్నింగ్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని మృదువుగా అడిగాడు డాక్టర్. అప్పుడు స్నేహ, డాక్టర్ నేను ముందుగా నా కొడుకు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆందోళనగా చెప్పింది. అప్పుడు డాక్టర్ చిరునవ్వు నవ్వి, సరే ఇంతకీ మీ బాబు ఎక్కడా అని అడిగాడు. నేను బాబును తీసుకురాలేదు డాక్టర్, కానీ నేను ఆ బాబు కండిషన్ గురించి మీకు చెప్పి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంది. సరే ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటూ ముందుకు వంగి తన 2 చేతులను టేబుల్పై పెట్టి ఆమె చెప్పేది ఇంట్రెస్టింగ్గా వినడానికి రెడీ అయ్యాడు డాక్టర్.
అప్పుడు స్నేహ ముందుగా యువన్ పరిస్థితిని వివరించి డాక్టర్తో చెప్పి, అసలు ఇది ఎలా పాసిబుల్ డాక్టర్? నా కొడుకు వంటిపై ఎలాంటి గాయాలు లేవు, ఏ యాక్సిడెంట్ జరగలేదు. మరి నా కొడుక్కి మెమరీ లాస్ ఎలా అయింది? ఒకవేళ మెమరీ లాస్ అయితే పూర్తిగా అన్ని విషయాలు మర్చిపోవాలి కదా. తన జ్ఞాపక శక్తిలో కొంత భాగాన్ని మాత్రమే ఎలా మర్చిపోయాడు? నా కొడుక్కి నేను గుర్తున్నాను, కానీ తన తండ్రి గుర్తులేడు. ఇదంతా ఏంటి డాక్టర్ అంటూ ఆవేదనగా అడిగింది. డాక్టర్ ఆమె చెప్పిన విషయాలను శ్రద్ధగా వింటూ తనకు అవసరమైన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడుతూ, మీరు చెప్పిన విషయాలన్నీ పరిశీలించి చెక్ చేస్తే నిజంగా ఇది ఒక రేర్ సిచ్యువేషన్ అని అనిపిస్తోంది అన్నాడు డాక్టర్ మధుసూదన్. అతను మళ్ళీ మాట్లాడుతూ, నేను అబ్రాడ్లో వర్క్ చేసేటప్పుడు ఇలాంటి కేసులు కొన్నిటిని చూశాను. వారిలో ఎక్కువ మందికి మైండ్ కంట్రోల్ చేసే ఒక మెడిసిన్ ఇచ్చారు. దాన్ని ఎవరికైనా ఇస్తే వాళ్ళు కొంతకాలం క్రితం ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోతారు. కానీ ఇలాంటి మెడిసిన్ మన కంట్రీలో దొరకదు. పైగా అబ్రాడ్లో కూడా వీటిని బ్యాన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది డ్రగ్ లాంటిది అని చెప్పాడు డాక్టర్. ఆ మాట వినగానే స్నేహ ఉలిక్కి పడుతూ, వాట్, డ్రగ్గా? మీరేమంటున్నారు డాక్టర్? అంటే నా కొడుక్కి ఎవరో ఆ డ్రగ్స్ ఇచ్చారా అని అడిగింది. అప్పుడు డాక్టర్, దాన్ని మనం అప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పలేమండి. ముందు బాబుని చూడాలి, అప్పుడే మనం ఏదైనా క్లియర్గా తెలుసుకోగలం అని అన్నాడు. అప్పటికే స్నేహ ముఖం పాలిపోయింది. ఆమె గుండె జారిపోయినట్లు అనిపించి భయంగా డాక్టర్ వైపు చూసి, డాక్టర్, ఒకవేళ నిజంగా నా కొడుకుపై ఎవరైనా అలాంటి డ్రగ్ ప్రయోగిస్తే నా కొడుకు ఫ్యూచర్లో మళ్ళీ నార్మల్ అవుతాడా అని ఆత్రంగా అడిగింది. అప్పుడు డాక్టర్ ఒక క్షణం ఆలోచించి, చూడండి మేడం, నేను మిమ్మల్ని ముందే ప్రిపేర్ చేయడం కోసం నిజం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ అది నిజంగా అలాంటి డ్రగ్ అయితే ఈ దేశంలోనే కాదు, వేరే ఏ దేశంలో కూడా ఇంకా ఆ డ్రగ్కు యాంటీడాట్ కనిపెట్టలేదు. మరో మాటలో చెప్పాలంటే అసలు ఇలాంటి ఒక మెడిసిన్ ఉందని చాలామందికి తెలియదు. దీన్ని ఇంతవరకు చాలా తక్కువ మందిపై మాత్రమే ప్రయోగించారు. అది కూడా ఇల్లీగల్గా జరిగింది. అందుకే అఫీషియల్గా దీనికి యాంటీడాట్ లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ గుండె పగిలిపోయినట్లు అనిపించింది. దాంతో డాక్టర్ వైపు చూసి వణికిపోతూ, డాక్టర్, నా కొడుకుని ఇక్కడికి తీసుకొస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? మీరు ఎలాగైనా నా కొడుకుని రక్షించండి డాక్టర్ అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగింది. ఆ క్షణం తన బిడ్డకు ఏ ప్రమాదం జరగకూడదని ఆలోచించే మామూలు తల్లిలాగానే స్నేహ కూడా ఆలోచించింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ ముఖంలో సానుభూతి కనిపించింది. దాంతో అతను నెమ్మదిగా, చూడండి మేడం, ఇదంతా కేవలం మన ఊహ మాత్రమే. ఇంకా కంక్లూజన్కి రావడానికి టైం పడుతుంది. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. పైగా ఆ మెడిసిన్ పిల్లల బాడీకి ఫిజికల్గా కానీ ఫ్యూచర్లో అతని మెంటల్ స్టేటస్పై కానీ ఎలాంటి ప్రభావం చూపించదు. కేవలం కొన్ని రోజుల విషయాన్ని మాత్రమే మర్చిపోతాడు. కాబట్టి నేను బాబుని చెక్ చేశాక ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను. మీరు కంగారు పడకండి అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహకు ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. తన కొడుకు ఫ్యూచర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదని, ఆ డ్రగ్ తన కొడుకు మెంటల్ స్టేటస్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదని డాక్టర్ చెప్పడంతో ఆమె, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, మీరు నా మనసులో ఉన్న సగం భారాన్ని తగ్గించేశారు అని మనస్ఫూర్తిగా చెప్పింది. డాక్టర్ మధుసూదన్ ఎన్నో సంవత్సరాలుగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాంటి సన్నివేశాలను అప్పటికే చాలా చూసి ఉండడంతో అతను స్నేహ మాటలకు చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండి, డాక్టర్, నేను మీతో ఇప్పుడు నా ప్రాబ్లం చెప్పాలనుకుంటున్నాను అని అంది. చెప్పండి అన్నాడు డాక్టర్. అప్పుడు స్నేహ, డాక్టర్, నేను ఈ మధ్య గాఢంగా నిద్రపోతున్నాను. ఆ టైంలో నా పక్కన ఎవరో ఉన్నట్లు ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ లేచి చూస్తే ఎవరూ ఉండడం లేదు. ఈ ఫీలింగ్ రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి వాడే పర్ఫ్యూమ్ స్మెల్ కూడా నా గదిలో వస్తూ ఉంది. ఇది ఎలా జరుగుతుంది డాక్టర్? దీనికి అంతటికీ కారణం నేను ఎక్కువగా ఆలోచించడమేనా, లేదా నిజంగానే ఎవరైనా నా గదికి వచ్చి వెళ్తున్నారా అని అనుమానంగా అంటూ మధ్యలోనే ఆగిపోయి డాక్టర్ వైపు చూసింది. డాక్టర్ ఆమె చెప్పేదంతా వింటూ పూర్తిగా ఆమె ఎక్స్ప్రెషన్స్ను గమనిస్తూ ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అది చూసిన డాక్టర్, ఏంటి డాక్టర్, మీరెందుకు సైలెంట్గా ఉన్నారు అని అనుమానంగా అడిగింది. అప్పుడు డాక్టర్ కొంచెం నవ్వుతూ, మీరు ఇంకా నాకు పూర్తి విషయం చెప్పలేదని అనిపిస్తోంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా దాచారనుకుంటే అది నేను మీకు ఇచ్చే ట్రీట్మెంట్పై ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బీ ట్రాన్స్పరెంట్ అని అన్నాడు. దాంతో స్నేహ కొంచెం ఇబ్బందిగా కదిలి, అవును డాక్టర్, నిజానికి నాకు వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ నా హస్బెండ్ది. కానీ ఇప్పుడు నేను అతనితో ఉండడం లేదు. అయినా అతను నా పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను. అతని స్మెల్ నాకు తెలుస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నేను అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా లేక భ్రమపడుతున్నానా? ఈ ఆలోచనలతో నాకు చాలా టెన్షన్గా ఉంటుంది డాక్టర్ అని చెప్పింది. ఆ మాటలు విని డాక్టర్ చిన్నగా నవ్వుతూ కుర్చీలో రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు. మీరు ఎందుకు నవ్వుతున్నారు డాక్టర్? అయోమయంగా అడిగింది స్నేహ. అప్పుడు డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ, మిమ్మల్ని చూసే నవ్వుతున్నాను మేడం. నిజానికి ఇది చాలా సింపుల్ విషయం, కానీ మీరు ఎక్కువగా ఆలోచించి దాన్ని ఒక మానసిక సమస్యలాగా చూస్తున్నారు. ఒకటి మాత్రం చెప్పగలను, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ ఆశ్చర్యంగా, నిజంగా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదా డాక్టర్ అని అడిగింది. అప్పుడు డాక్టర్ నవ్వుతూ, ఇక్కడికి వచ్చే ముందు నేను ఒక మంచి డాక్టర్ అవునా కాదా అని మీరు చెక్ చేసే ఉంటారు కదా, మరి అలాంటప్పుడు నేను చెప్పింది నిజమా కాదా అని మీరే చెప్పాలి అన్నాడు. ఆ మాటకు స్నేహ ఒక క్షణం పాటు ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత మెల్లగా లేచి, థ్యాంక్ యూ డాక్టర్, ఇక నేను బయలుదేరుతాను అని అంది. డాక్టర్ నవ్వి ఓకే అని అనడంతో స్నేహ అక్కడి నుంచి హడావిడిగా బయటపడింది. తనకు ఏ ప్రాబ్లం లేకపోయినా ఏదో ఉందని ఊహించుకొని డాక్టర్ దగ్గరకు వచ్చినందుకు ఆమె తన పనిని తలుచుకొని తానే సిగ్గుపడి నవ్వుకుంది. అక్షయ్ తన గదికి వస్తున్నాడన్న నిజాన్ని స్నేహ కనిపెట్టగలుగుతుందా? యువన్ పరిస్థితికి కారణం దాత్రి అని స్నేహకు తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.